సైకాలజీ టెట్కి సంబంధించిన టాపిక్ అనమాట. తరగతి గది వ్యవస్థాపన, నిర్వహణ, క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. దీని యొక్క అర్థం, ఉద్దేశం చూద్దాం. తరగతి గది వ్యవస్థాపన. పాఠశాలలో ముఖ్యమైన భాగం ఏంటి? తరగతి గది. తరగతి గది వ్యవస్థాపన అంటే అన్ని రకాలుగా మంచి తరగతి గదిని తయారు చేయటం. దీనిలో వ్యవస్థాపన, నిర్వహణ, బోధన, అభ్యసన ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. ఇవి ఉపాధ్యాయునిపై ఎక్కువ ఆధారపడి ఉంటాయి. అంటే ఉపాధ్యాయుడు సమర్థవంతమైన బోధనోపకరణాలను ఉపయోగించడం, సాంకేతిక సంధానం, వివిధ రకాలైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని బోధన జరపడం, అనుచిత ప్రవర్తనను నియంత్రిస్తూ ఉండడం, అంటే అల్లరి చేసి పిల్లల్ని నియంత్రిస్తూ ఉండడం, అన్నీ కలిపిన ప్రక్రియగా వ్యవస్థాపనను పేర్కొనవచ్చు. అంటే తరగతి గది వ్యవస్థాపన అంటే పిల్లల్ని అన్ని రకాలుగా కంట్రోల్ చేయడం అనమాట. వారి యొక్క అల్లరిని కానీ అన్ని చదువుని కూడా అన్నిటిని కంట్రోల్ చేస్తూ ముందుకు నడిపించడం అనమాట. అర్థం: విద్యార్థులు జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఉపాధ్యాయులుగా మనం వివిధ బోధనా వ్యూహాలను ఎంపిక చేయాలి. విద్యార్థుల అభ్యసనం సహజమైన, సరైన అభ్యసన పరిసరాలలో జరగాలి. అభ్యసనంలో పరస్పర ప్రతిచర్యలు, చర్చలు అనుసంధానించుతూ ఉండాలన్నమాట. తరగతి గదిలో భౌతిక మరియు మానవ వనరులు ఉంటాయి. తరగతి గదిలో భౌతిక వనరులు, మానవ వనరులు ఉంటాయి. వీటినన్నింటినీ ఉపయోగిస్తూ బోధన జరిపి విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి తరగతి గది వ్యవస్థాపనగా చెప్పవచ్చు. ఇది పద్ధతి ప్రక్రియలను కలిగి ఉంటుంది. వ్యవస్థాపన, నిర్వహణ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. వ్యవస్థాపన ప్లస్ నిర్వహణ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇది తరగతి గది యొక్క అర్థం. తరగతి గది వ్యవస్థాపన అర్థం. ఇప్పుడు ఉద్దేశం చూద్దాం. ఒక ఉపాధ్యాయునిగా తరగతి గది వ్యవస్థాపన చాలా మంచి ఉద్దేశంతో, బాధ్యతతో కూడిన ప్రక్రియ. తరగతి గది వ్యవస్థాపన గుణాత్మక అభ్యసనానికి తోడ్పడాలి. దీనికి అనుగుణంగా వ్యవస్థాపనలో భాగంగా భౌతిక వాతావరణం పైన కూడా దృష్టి పెట్టాలి. తరగతి గది వ్యవస్థాపన ద్వారా విద్యార్థులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అర్థవంతమైన సందేశాలను ఇవ్వవచ్చు. అంటే పెద్ద విద్యార్థులకు ప్రత్యక్షంగానే, పరోక్షంగా అర్థవంతమైన సందేశాలు ఇవ్వచ్చు అనమాట. ఉపాధ్యాయులు విద్యార్థుల జ్ఞానాన్ని, దానితో పాటు మంచి ఆలోచనలను చేసే ప్రశ్నలు ఇవ్వాలి. బోధన అభ్యసనకు సంబంధించిన సమాచారం, బోధనా వ్యూహాలు, బోధనోపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ సంబంధ విలువలను తెలియజెప్పేదిగా ఉండాలి. తరగతి గది వ్యవస్థాపనలో ఉపాధ్యాయుని క్రియాశీలత ఉపయోగపడుతుంది. వ్యవస్థాపనలో మనకి టీచర్ యొక్క క్రియాశీలత ఉపయోగపడుతున్నట్టు. ఎప్పటికప్పుడు తన సృజనాత్మకతతో కొత్త ఆలోచనలను చేస్తూ విద్యార్థులను క్రియాశీలకంగా ఉండేటట్లు ఉంచాలి. తరగతి గది నిర్వహణ పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, క్రమశిక్షణ ఉండేటట్లు చేయాలి. బోధన ద్వారా సాధించవచ్చు. తరగతి గది వ్యవస్థాపన విద్యార్థులు సహజ సామర్థ్యాలు వెలికితీసేవిగా ఉండాలి. వ్యక్తిగత గుర్తింపు, విద్యార్థులు కేంద్రీకృతంగా ఉండాలి. ఉపాధ్యాయుడు వ్యవస్థాపన కోసం చక్కటి ప్రణాళిక తయారు చేసుకోవాలి. తరగతి గదిలో నిర్వహించే కృత్యాన్ని మనసులో ఉంచి ముందుకు సాగాలి. ప్రణాళిక కావాల్సిన అవసరాలు ముందే సమకూర్చుకుని బోధన సిద్ధం చేయాలి. విషయానికి సంబంధించిన సమాచారం, దానికి కావలసిన జ్ఞానాన్ని పిల్లల ముందుంచి రాబట్టే విధానం, బోధనా సామాగ్రి, తరగతి క్యాలెండర్, నియోజనాలు, హాజరుపట్టి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పాఠ్య ప్రణాళిక కూడా ఇందులో భాగమే. విద్యా ప్రక్రియ ముఖ్య లక్షణంగా విద్యార్థుల సమగ్ర వికాసం కాబట్టి తరగతి వ్యవస్థాపన దానికి అనువుగా ఉండాలి. తగిన మానవ వనరులను చేకూర్చాలి. వ్యవస్థాపన విద్యార్థులు అవసరాలను తీర్చి జ్ఞానాన్ని జీవితంలో అన్వయించేటట్లు ఉండాలి. ఎప్పటికప్పుడు నూతన పోకడలతో మార్చాలి. తరగతి గదిలో ఉన్న అందరి మధ్య సత్సంబంధాలు, వీరు మిగతా వారితో సంబంధాలు నెలకొల్పి అప్పుడే విద్యా లక్ష్యం నెరవేరుతాయి. తరగతి గది మంచి ఉద్దేశంతో, అంచనాలతో వ్యవస్థీకరణ చేసి సరైన నిర్వహణ ద్వారా మనకు కావలసిన ఫలితాలను, ప్రవర్తనను, లక్ష్యాలను సాధించవచ్చు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు తరగతి గదిలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి మనం చెప్పిన విధంగా తరగతి గది వ్యవస్థీకరణ, నిర్వహణ విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడాలి. మనం వారిని పౌరులుగా తీర్చడమే తరగతి గది వ్యవస్థాపన ముఖ్య ఉద్దేశం. అంటే మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తరగతి గది వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు తరగతి గది అమరిక ఏ విధంగా ఉండాలన్నమాట. తరగతి గది నిర్మాణం ఈ క్రింది విధంగా ఉండేటట్లు చూడాలి. తరగతి గది యొక్క నిర్మాణం ఈ క్రింది విధంగా ఉండేటట్లు చూడాలి. దీర్ఘచతురస్రాకారంలో ఉండే గదులు అనువైనవి. వేదిక సరైన ఎత్తులో ఉండే, అంటే టీచర్ చెప్పేదన్నమాట. వేదిక సరైన ఎత్తులో ఉండి విద్యార్థులందరికీ కనబడేదిగా ఉండాలి. వేదికపై ఉన్న ఉపాధ్యాయుడు అందరికీ కనబడుతూ చేసే ప్రదర్శనలు కూడా విద్యార్థులు చూడడానికి వీలుగా ఉండాలి. తరగతి గది పరిమాణం తరగతిలోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఉండాలి.
ఆదర్శప్రాయమైన తరగతి గది కొలతలు. ఆదర్శప్రాయమైన తరగతి గది యొక్క కొలతలు ఏమిటంటే మనకి పొడవు 30 అడుగులు, వెడల్పు 25 అడుగులు. పొడవు 30 అడుగులు, వెడల్పు 25 అడుగులు. ఈ కొలతలు గల తరగతి గదిలో 50 మంది విద్యార్థులు బోధన ప్లస్ అభ్యసన నిర్వహించవచ్చు. తరగతి గది ఆహ్లాదకంగా, ఆనందంగా, ఆకర్షణీయంగా ఉండాలి అంటే మంచి వెలుతురు, గాలి తరగతి గదిలో వచ్చేటట్లు చూడాలి. తరగతి గదిలో ఎండా, వెలుతురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు, నల్లబల్లకు, బోధన ఉపకరణాలకు ఆటంకం కాకూడదు. అంటే వీళ్ళకి ఉపయోగపడదు. గోడలకు లేత ఆహ్లాదకరమైన రంగులు ఉండాలి. నేల జారకుండా జాగ్రత్తగా ఉండాలి. సిమెంట్ ఉంటే బాగుంటుంది. శుభ్రపరచడానికి వీలుగా కూడా ఉంటుంది. తరగతి గది వేదిక వెనక నల్లబల్ల అమర్చాలి. ఇది నేలకు 25 నుంచి 40 అంగుళాల ఎత్తులో ఉండాలి. 25 నుంచి 40 అంగుళాల ఎత్తులో ఉండాలి. ప్రస్తుతం ఆకుపచ్చ రంగులు వాడతారన్నమాట బోర్డులు. తరగతి గదికి అవసరమైన ఫర్నిచర్, ఉపాధ్యాయుడు కుర్చీ, బల్ల, శుద్ధముక్కలు, డస్టర్ ఉండాలి. గది గోడలకు చిన్న అల్మారాలు అమర్చుకుంటే ముఖ్యమైన పరికరాలు, పుస్తకాలు పెట్టుకోవచ్చు. మ్యాప్లు కూడా తగిలించుకోవచ్చు వేలాడదీసుకోవడానికి. గోడలకు చార్ట్లు కూడా ఉండాలి. గోడలకు శాస్త్రవేత్తల ఫోటోలు, మంచి సూక్తులు ఉన్న చార్టులు విద్యార్థులతో వేయించి వేలాడదీయాలి. వీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ విద్యార్థుల ఆసక్తిని, క్రియాశీలతని మార్చాలి కూడా. తరగతి గది అమరికలో విద్యార్థుల ఆలోచనలకు కూడా వింటూ వాటిని ప్రోత్సహిస్తూ సలహాలు ఇస్తూ భాగస్వాములను చేయాలి. తరగతి గదిలో ఇమిడి ఉన్న వస్తువుల అమరిక ఆనందంగానే కాక తరగతి గది నిర్వహణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కూర్చునే విధానాల అమరిక. ఉపాధ్యాయుడు కూర్చోవడానికి మంచి కుర్చీ, బోధనోపకరణలు పెట్టడానికి వీలుగా బల్ల ఉండాలి. తరగతి గదిలో విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైన ఫర్నిచర్ ఉండాలి. విద్యార్థులు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు అనువైనవి. డెస్క్లు కనీసం 15 డిగ్రీల వాలు ఉండాలి. డెస్క్లు కనీసం 15 డిగ్రీల వాలు ఉండాలి. వీటికి అరలు ఉంటే పుస్తకాలు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. తరగతి డెస్క్లు అమర్చేందుకు ఒకదానితో ఒకటి తగలకుండా విద్యార్థులు నడవడానికి స్థలం ఇస్తూ అమరిక చేయాలన్నమాట. విద్యార్థులు ఏకాగ్రతను సౌకర్యంగా కూర్చొని ఫర్నిచర్ అమరిక ఉండాలి. తరగతులను బట్టి కుర్చీలు, బల్లలు, డెస్క్లు అమరి ఉండాలి. ఆడుకోవడానికి వీలుగా ఉండాలి. కుర్చీల ఎత్తు విద్యార్థుల కాళ్ళకు అనుకునేటట్లు ఉండాలి. సమర్థవంతమైన తరగతి గది కూర్చునే విధానాల అమరిక. కొన్ని ఉదాహరణలు: నిలువ వరుసలు, వ్యూహాకారపు సమూహాలు, క్లస్టర్స్. నిలువ వరుసలు, రోస్ అండ్ కాలమ్స్. వరుసలు అంటే అడ్డు అనమాట. ఇవి నిలువ వరుసలు, ఇవి అడ్డు వరుసలు. ఇది సాంప్రదాయమైన సామాన్య పద్ధతి. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిగా అనువుగా ఉంటుంది. ఇది టీచర్ సెంటర్డ్ కూర్చునే విధానం అంట. విద్యార్థులు కూర్చునే విధానం అంటే సాంప్రదాయకమైనది. అంటే మనం సాంప్రదాయంగా ఇదే ఉపయోగిస్తున్నాం. ఉపన్యాస పద్ధతికి వీలుగా అమరి ఉంటుంది. ఈ అమరిక కోర్స్ వర్క్ పైన వ్యక్తిగత నియోజనాలపై దృష్టి ఉంచడానికి అనువుగా ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, వ్యక్తిగత అభ్యసనం. ఇది అన్ని తరగతుల సైజుకు అనువైనది. అనమాట. ఉపయోగాలు: వ్యక్తిగత కృత్యాలు ఫలితాలను ప్రోత్సహిస్తుంది. అభ్యసన ఆటంకాలను తొలగిస్తుంది. ప్రదర్శనలు, ఉపన్యాసాలకు వీలుగా ఉంటుంది. పర్యవేక్షణ వీలుగా ఉంటుంది. విద్యార్థుల కేంద్రిత చర్యలను, సమూహ కృత్యాలను నిరాకరిస్తుంది. విద్యార్థుల దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులు పరస్పర అసమాన పంపిణీ. విద్యార్థులు టీచర్లు మధ్య వెళ్ళడం కష్టమవుతుంది. అంటే ఉపాధ్యాయులు పిల్లల మధ్యకి వెళ్ళడం కష్టమవుతుంది. నెక్స్ట్ వ్యూహాకారం. ఇందాక చూసేది ఇది నిలువు వరుసలు, అడ్డు వరుసలకు సంబంధించి. రోస్ అండ్ కాలమ్స్. అడ్డు వరుసలు, నిలువు వరుసలకు సంబంధించి. సైడ్కి టీచర్ ఉంటాడు, ఇక్కడ బోర్డు ఉంది, పిల్లలు ఉంటారన్నమాట. ఇదైతే బాగానే ఉంటుంది, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. అంటే టీచర్కి స్టూడెంట్ మధ్య కన్వర్జేషన్ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వ్యూహాకారం. ఈ నమూనా పద్ధతి విద్యార్థికి మధ్య పరస్పర చర్యను, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ప్రోత్సహిస్తుంది. దీనిలో పెద్ద సమూహాల కృత్యాలు జరపవచ్చు అనమాట. ఇది వ్యూహాకారం. ఇక్కడ ఈ కారణంలో టీచర్ ఉన్నాడు, ఇలా పిల్లలు అంటే సమూహాలు జరపడానికి బాగుంటుంది అనమాట.
విద్యార్థి కేంద్రీకృత బోధన ఇది ముఖ్య యువకారం అనేది టీచర్ ప్లస్ స్టూడెంట్ ఇద్దరికి ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత బోధన అనమాట. టీచర్ ప్లస్ స్టూడెంట్ ఇద్దరికి కేంద్రీకృత బోధన అనమాట. మధ్య చిన్న సమూహాల కోసం ఇది బాగుంటుంది అనమాట. ఉపయోగాలు పూర్తి తరగతి సంరక్షణ జరపవచ్చు. చర్చలు భాగస్వాములు ప్రోత్సహిస్తుంది. ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య పరస్పర చర్యకు అవకాశం ఉందన్నమాట. ఇక్కడైతే పరస్పర చర్యకు అవకాశం ఉంది, ముందు దానికైతే అవకాశం లేదు. ఇది నెక్స్ట్ పరిమితులు ఏంటంటే చిన్న సమూహ కృత్యాలకు వీలు కాదు. ప్రవర్తన అదుపు చేయడం కష్టం. పెద్ద తరగతులకు చర్చలను జరపడం కష్టమవుతుంది. పెద్ద తరగతులకి కష్టమవుతుంది. చిన్న సమూహ కృత్యాలు చేయడం వీలు కాదు. చిన్న సమూహ కృత్యాలు ప్రవర్తన అదుపు చేయడం కష్టం. పెద్ద తరగతులకు చర్చలను జరపడం కష్టమవుతుంది. సమూహాలు ఒక విద్యార్థి కేంద్రీకృతం అనమాట. ఇది విద్యార్థి కేంద్రీకృతం. సమూహాలు ఇదా విద్యార్థి కేంద్రీకృత భావన అనుకుంటుంది. డెస్కులు చిన్న సమూహాలుగా చేయడం వల్ల విద్యార్థులు మధ్య పరస్పరత పెరుగుతుందన్నమాట. విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించబడతాయి. ఉదాహరణకి భావ ప్రసారాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు మొదలైనవి. విద్యార్థుల భావనలు వ్యక్తపరచడానికి, పంచుకోవడానికి అవకాశం ఉన్న అమరిక అనమాట. ఇది క్లస్టర్స్ అంటే సమూహాలు. విద్యార్థి కేంద్రీకృత బోధన ఇది అన్ని తరగతులకు అనువుగా ఉంటుంది. ఉపయోగాలు ఏంటంటే అందరు విద్యార్థులు పరస్పర చర్యకు ప్రోత్సహిస్తుంది. భావాలను వ్యక్తపరిచి పంచుకోవడానికి గొప్ప అవకాశం. సహకారాన్ని జట్టుపడిన ప్రోత్సహిస్తుంది. భావప్రసరణ నైపుణ్యం ఉంది. పరిమితులు ఏంటంటే విద్యార్థుల అవగాహనను మదింపు చేయడం కష్టం. వ్యక్తిగత బాధ్యత తక్కువగా ఉంటుంది. పైన చర్చించిన నమూనాలే కాక కొన్ని ప్రత్యామ్నాయ నమూనాలు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యామ్నాయాలు అంటే రన్వే స్టేడియం కొన్ని రకాల కలయిక. రన్వే అంటే చిన్న తరగతులకు అనువుగా ఉండే రన్వే అమరిక 2 వరుసల మధ్య ఉంటుంది. ఇటువైపు స్టూడెంట్స్ ఉంటారు, ఇటువైపు టీచర్ ఉంటారు. రన్వే అంటారు దీన్ని. అంటే చిన్న తరగతులకు అనువుగా ఉంటుంది అనమాట. అది స్టేడియం అంటే డెస్క్ సమూహాలు అంటారు. డెస్క్ సమూహాలు ఇంక ఇలా కూర్చుంటారు అన్నమాట పిల్లలు. స్టేడియం నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ అంటే ఈ అమరిక మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో ఉంటుంది. ఈ అమరిక విద్యార్థుల అవసరాలకు వారి సామర్థ్యాలకు కావాల్సిన విధంగా ఉంటుందన్నమాట. కాంబినేషన్ అంటే 2 రకాలుగా ఉంటుంది. నిలువు వరుసలు ఉంటాయి, అదేవిధంగా మనకి ఈ విధంగా కూడా ఈ విధం 2 కలిసి ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనకి తరగతి గది నిర్వహణకు సంబంధించి, తరగతి గది వ్యవస్థాపన నిర్వహణకు సంబంధించి. వ్యవస్థాపన అంటే ఏంటి, అర్థం అంటే ఏమిటి, ఉద్దేశం అంటే అర్థం ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి. నెక్స్ట్ తరగతి గది అమరిక ఏ విధంగా ఉండాలి అంటే మామూలుగా ఒక తరగతి గది కొలత ఈ విధంగా ఉండదన్నమాట. మనం ప్రస్తుతం ఉపయోగించేది దీర్ఘ చతురస్రాకారంలో ఉండే గదులు ఉండాలి. పొడవు 30 అడుగులు, వెడల్పు 25 అంగుళాలు ఉండాలి. ఎంతమంది స్టూడెంట్స్ కంటే 50 మంది విద్యార్థులతో బోధనకి ఇది నిర్వహించవచ్చు. ఇప్పుడైతే 50 మంది ఉండకూడదు అనుకోండి. మనకి ప్రైమరీ సెక్షన్ అయితే 1:30 అంటే ఒక టీచర్కి 30 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనమాట. తరగతి గది వ్యవస్థాపన నిర్వహణ. అడ్డు వరుసలు, నిలువు వరుసల తరగతి గది ఈ విధంగా ఉంటుంది. యు ఆకారం తరగతి గది ఈ విధంగా ఉంటుంది. ఇది ఓన్లీ టీచర్ సెంటర్డ్ క్లాస్ రూమ్. ఇది టీచర్ ప్లస్ స్టూడెంట్ సెంటర్ క్లాస్ రూమ్. ఇది వచ్చేసి ఓన్లీ స్టూడెంట్ సెంటర్ క్లాస్ రూమ్. ఇవి మిగతా అదనంగా ఇచ్చాడనమాట. రన్వే, స్టేడియం అండ్ కాంబినేషన్ అంటే మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో ఉంటుంది. కొన్ని సమూహాలుగా, కొన్ని రన్వేగా కలిసి ఉన్నాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.